జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరికీ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల వరకు చదువుకొని ధ్యానించుకుందాం. ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడువైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కాదు. అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు పోసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చినందుకు ప్రభునామములు శుభాలు వందనములు తెలియచేయుచున్నాను. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా కొంత సమయం వినుటకు ప్రయాసపడదాం. ఇక్కడ చదవబడినటువంటి సందేశము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. ఎందుకు ఇది ప్రాముఖ్యమైన సందేశం అని చెప్పబడుతుందంటే, రాజుల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఏం జరిగింది, ఇలా ఉన్నది అనేది మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా దాని గురించి ఆలోచించినప్పుడు దానిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మన జీవితాలను మేలుకొలుపుతూ ఉంటాయి. దానిలో రాయబడినటువంటి కొన్ని సందర్భాలు మన బ్రతుకులను వెలుగుతో నింపబడటానికి నియమింపబడి ఉంటాయి. ఎలీషా అనేటువంటి దైవజనుడు ఏలియా తర్వాత ఆ ప్రాంతంలో ఆ ప్రదేశాలలో ప్రవక్తగా ఉన్నటువంటి ఒక ఆయన. ఈయన ఆయా దినాలలో అనేక ప్రాంతాల్లోనికి వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలు చేసి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసినటువంటి ఆయన. ఈయన ఏం చేశాడంటే, చనిపోయినటువంటి కుమారుని మరలా తిరిగి బ్రతికించాడు, ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. కానీ ప్రారంభంలో జరిగినటువంటి ఆయన జీవితంలో జరిగిన మొట్టమొదటి ప్రారంభంలో జరిగిన ఒక అద్భుతం ఇది. ఇక్కడ ఏం జరిగిందంటే బాగా ఆలోచిద్దాం. ఎలీషా ఒక పట్టణంలోనికి వెళ్ళిపోయాడు. ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదిగా ఎలీషాకు కనబడుచున్నది. ఆ పట్టణం పేరే ఏం పేరంట? యెరికో. ఏందమ్మా? యెరికో. ఎలీషా ఈ పట్టణానికి వెళ్ళాడు. ఈ పట్టణము ఉన్నటువంటి చోటు చాలా బాగున్నది. కానీ అక్కడ ఏమి రాయబడిందంటే చూద్దాం. అక్కడ రాసినప్పుడు, ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడివైన నీకు కనబడుచున్నది. చూడటానికి అందంగా ఉన్నది, చూడటానికి ఆహ్లాదకరంగా ఉన్నది, చూడటానికి ఆ పట్టణము చాలా బాగుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. కానీ ఈ పట్టణమును మనం ఒకసారి చూసినప్పుడు, ఇంతకు ముందు యెహోషువ కాలములు, ఎవరి కాలమునమ్మా? యెహోషువ కాలములో ఈ పట్టణము దేవుడు యెహోషువ చేత ఏం చేయించాడని చెప్పాను? ఏం చేయించాడమ్మా? ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా అర్థం చేసుకున్న వాళ్ళు. యెరికో పట్టణము యెహోషువ కాలంలో ఏం జరిగింది? యెరికో పట్టణాన్ని యెహోషువ కాలంలో నాశనం చేశాడని చెప్పండి. మీరు వాక్యం చెప్పాల్సిన పని. దాని చుట్టూ తిరిగిండ్రు, అది ఎలా చేసి. ఎందుకంటే యెరికో పట్టణం ఎలాంటిదంట? శపించబడిన పట్టణము. శపించబడిన దానిలో ఏది కూడా తీసుకొని రావద్దు అని యెహోషువకు చెప్పినప్పుడు
యెహోషువ కాలంలో యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ యెరికోను పాడు చేసిన తర్వాత, దాన్ని నాశనం చేసిన తర్వాత, అక్కడ నుంచి ఒక వ్యక్తి వస్తా కొన్ని వస్తువులు తెచ్చుకున్నాడు. ఎవరై గుర్తుంది? ఆయన ఆకారం. మనలాంటోడు ఆయన కూడా. కొన్నిసార్లు పోయినప్పుడు చూసిన వాటిని వదిలిపెట్టి రాబుద్ది కాదు. అందుకనే ఎవరికో ఉన్న దరిద్రాలన్నీ మనమే తెచ్చిపెట్టుకుంటాం. మొత్తం రాకూడని ప్రమాదాలు మన చేతుల్లో మనమే తెచ్చిపెట్టుకుంటాం. రాకూడనటువంటి నాశనాన్ని మన చేతుల్లోనికి మనమే తెచ్చిపెట్టుకుంటాం. ఎలా తెచ్చుకుంటామంటే, గెహజీ నయమానుతో పరుగులు తీశాడు, నయమానుకు ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా మన జీవితాల్లో మనం కూడా కాకూడని వాటిని కొన్ని ఆశించి వాటిని తెచ్చుకొని లేనిపోయినటువంటి పాడైపోయిన జీవితాలుగా మారిపోయినాయి చాలా మంది జీవితాలు. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు, అయ్యా నువ్వు చూచుచున్నటువంటి పట్టణము చాలా రమ్యమైనది, చాలా బాగున్నదని దాని లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆదికాండంలోకి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాము లోతు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు విడిపోయేటప్పుడు అక్కడ ఒక ప్రదేశాన్ని చూపిస్తాడు. అబ్రహాము లోతుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అబ్రహాము లోతుతో అంటాడు, ఇదిగో నీవు నన్ను నమ్మి వచ్చావు కనుక నీ కాపరులు నా కాపరులు, నీ పశువుల మందకు నా పశువుల మందకు ఇక్కడ ఉండటానికి సరిపోదు. కాబట్టి నీకు నచ్చిన ప్రదేశాన్ని ఏర్పరచుకో, మిగతాది నేను చెబుతానన్నాను. అప్పుడు లోతు ఏం చేశాడు తెలుసు మీ అందరికీ? అమ్మా ఇదేం మీరు కొత్తగా చెప్పే వాక్యం కాదు, మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఏం చేశాడు? అతడు కన్నులెత్తి చూసినప్పుడు ఏమి కనపడిందంట అతనికి? పచ్చగా ఏదైతే అందముగా ఆహ్లాదకరంగా కనపడిందో అదే కావాలనుకుంటాం. ఇప్పుడు మనం కూడా ఏదైనా కోరుకోమన్నప్పుడు మంచి వాటిని కోరుకుంటామా, చెడ్డ వాటిని కోరుకుంటామా? మంచి నీకు ఎలా దొరుకుతుంది? కళ్ళకు మంచిగా కనపడేది మంచిది. అది చెడ్డదా గిడ్డదని ఆలోచించాం, కళ్ళకు బాగుంటే చాలంతే. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ యొక్క లోతు కొడుక ఆ పట్టణాన్ని చూసినప్పుడు బాగున్నది, నాకు అదే కావాలనుకున్నాడు. దాన్ని ఎప్పుడైతే చూశాడో అది కావాలనుకున్నాడు. ఆ పట్టణంలో పోయినప్పుడు ఏం జరిగిందంట? చూడటానికి బాగుంది కానీ లోపలంతా పాపమే. అక్కడ చూసినప్పుడు నీతి గల తన మనసు దినదినము నొప్పించుకొనుచు బ్రతికెను అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క పట్టణానికి ఎవరు వచ్చాడంటే ఎలీషా వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలీషాతో మాట్లాడుతున్నారు, అయ్యా నువ్వు చూచుచున్నటువంటి ఈ పట్టణము రమ్యమైనదిగా నీకు కనబడుచున్నది కదా, కానీ ఏం రాయబడుచున్నది? నీళ్లు మంచివి కావు. ఏం మంచివి కాదంట? పట్టణం మంచిది కానీ నీళ్లు మంచివి కాదు. అంటే నీళ్లు మంచివి కాకపోతే ఏమవుద్దమ్మా? ఇప్పుడు మీరు చెప్పాలి. నీళ్లు మంచివి కాకపోతే ఏమవుతుంది? ఇదేం కొత్త మర్మం కాదు, బాగా మనందరికీ తెలిసింది. ఏమవుతుంది చెప్పండి? నీళ్లు మంచివి కాకపోతే రోగాలు వస్తాయి. మంచిది. ఇంకా రోగాలు వస్తాయి. ఇంకా ఎప్పుడైనా మీకు పొలాలు వేసే అలవాటు ఉంది కదా అందరికి. మీరు పొలం వేసినప్పుడు ఉప్పు నీళ్ళు పడ్డాయి అనుకోండి, ఆ పొలం పడ్డ దుప్పిని వెళ్తాం. అంటే ఊరు మంచిది కానీ ఊరు మంచిదే అంటే ఆ ప్రాంతం మంచిదే, నీళ్లు మంచివి కావు కనుక అక్కడ ఏది కూడా బ్రతకటానికి ఉపయోగం ఉండదు. అది ఎవరికి కూడా జీవనోపాధికి ఉపయోగకరమైనది కాదు. అక్కడ ఏ పంటలు వేసినా పండవు, అక్కడ ఏది కూడా ఉపయోగకరమైనది కాదు. కాబట్టి నువ్వు చూస్తున్నప్పుడు ఈ పట్టణం మంచిదే కానీ నీళ్లు మంచివి కాదు. నీళ్లు మంచిది కాకపోవటం వలన ఇక్కడ ఫలాలు రావు. ఇక్కడ ఫలాలు రాకపోవటం వలన ఇక్కడ ఉన్నటువంటి జనాలకు రోగాలు వస్తున్నాయి. జనములకు రోగాలు రావటం వలన జనములందరూ కూడా చచ్చిపోతూ ఉన్నారు. బాగుంది. మరి మంచి నీళ్లు కానప్పుడు ఎందుకు చచ్చిపోతారంటే ఆ నీళ్లు మంచివి కానప్పుడు అవి ఎవరికి ఉపయోగపడవు. అందుకేమన్నాడు? నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, ఎప్పుడైతే నీళ్లు మంచివి కాదో అప్పుడు భూమి కూడా ఏమైపోయిందంట? సారం ఇవ్వదంట.
భూమి ఎప్పుడైతే సారం ఇవ్వదో, భూమి ఎప్పుడైతే సారం ఇవ్వదో ఇక్కడ పంటలు పండుతాయమ్మా. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది ఆలోచించండి. అప్పుడు ఏమవుద్ది? ఆ భూమి పనికి రాదు. ఇక్కడ బాగా గమనించి ఆలోచించినప్పుడు, ఇక్కడ మనం చూసినప్పుడు కూడా ఇదే విషయంలో ఇక్కడ అర్థం కావడానికి ఏమంటున్నాడు అంటే, అప్పుడు ఎలీషా ఒక కొత్త పాత్రను తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడమ్మా? కొత్త పాత్రను తీసుకొచ్చాడు. ఆ పాత్రలో ఉప్పు వేశాడు. ఆ ఉప్పు వేసినటువంటి ఆ నీటిని ఆ యొక్క భూమిలో కలిపిగా అప్పుడు అదేమైందంట చూడండి. అక్కడ అదేరా, ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. ఇప్పుడు జరిగిన సంఘటన ఆలోచిద్దాము. ఇప్పుడు కొత్త పాత్రలో ఉప్పు వేశాడు. ఎక్కడికి పోయాడు? నీళ్ళ ఓట. ఈ ఓటలో ఏం కలిపాడు? ఈ పాత్రలో ఉన్న ఉప్పు కలిపాడు. అప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఏమైపోయాయంట? మంచి నీళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఆ నీళ్లు తాగినోడు చనిపోడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గమనించవలసింది ఏంటంటే, ఈ లోకం యొక్క పరిస్థితిని కూడా దేవుడు ఇలాగే మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తున్నప్పుడు అందరూ బాగానే ఉన్నారు. ఎవరు చెడ్డోడని చెప్పగలమమ్మా? అందంగా ఉంటారు, కమ్మగా మంచి రూపం ఉంటుంది, మంచి ఆహ్లాదకరమైనటువంటి స్వరూపం ఉంటుంది. వారి యొక్క నడవడిక కానీ, వారి జీవితం కానీ, వారు వేసుకునే వస్త్రధారణ కానీ వారిని చూసినప్పుడు బాగానే ఉంటారు. వీళ్ళ వల్ల ఎవరికైనా నష్టం ఉంటుందని అనిపిస్తుందా? ఒక దొంగను చూసినప్పుడు వాడి మీద ఏమైనా దొంగను రాసుకుంటాడా? ఒక నరహంతకుడు చూసినప్పుడు వాడి మీద నరహంతకుడు ఏమైనా పేరు రాయబడుతుందా? ఒక మద్యపానం చూసినప్పుడు వాడి మీద ఎలాగనే రాయబడుతుందా? ఒక వ్యభిచారం చూసినప్పుడు వాడి మీద ఎలాగేమైనా రాయబడుతుందా? ఏమీ లేదు. మరి అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? చూడండి, బాగా బైబిల్ గ్రంథాన్ని మీరు గమనించి ఆలోచించినప్పుడు మనుషులు చూడటానికి బాగానే ఉన్నారు, మనుషులు చూడటానికి బాగానే కనపడుతున్నాడు. వాళ్ళ జీవితాలను బట్టి ఎప్పుడు వాళ్ళని మనం డిసైడ్ చేయలేము. వాళ్ళ మనసు, వారి యొక్క పై రూపాన్ని బట్టి వాళ్ళ మంచోళ్ళని మనం ఎప్పుడు కూడా అనటానికి లేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్తను ఒకసారి 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 నుంచి ఒకసారి చదువుదాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి. ఎక్కడ నిండిపోయింది ఇదంతా? అది కనపడుద్దా? కనపడుద్దా చెప్పండి. మీరు బాగా ఆలోచించండి. చూడటానికేమో కమ్మగా ఉన్నాడు, టిప్ టాప్ ఉన్నాడు, మంచిగా చదువుకున్నట్టుగా కనపడుతున్నాడు, వాడి యొక్క డిగ్నిటీ బాగుంది, వాళ్ళ లెవెల్ బాగుంది, వాళ్ళ యొక్క పరిస్థితి బాగుంది. ఆ మనిషిని చూసినప్పుడు అయ్యో గౌరవంగా ఉన్నాడే, వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చాడు, శుభ్రంగా ఉన్నాడు, మంచిగా మంచి బట్టలు వేసుకున్నాడు, నీట్ గా ఉన్నాడు, ఇతని దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటాము. కానీ నోరు తెరిస్తే కంపే, నోరు తెరిస్తే కంపే. ఏంటో ఇలా మాట్లాడుతున్నావు? నీ మాటకు, నీ ప్రవర్తనకు, నీ మాటకు, నీ వేసానికి ఎక్కడైనా పొందకూడదంటే అసలు లేదు. మాట్లాడే మాట వేరు, వేసేటువంటి వేషం వేరు. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? చాలా నీట్ గా మాట్లాడాలి. అందుకంటున్నాడు, ఇదిగో సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నాడు? సర్ప సంతానమా. ఇదిగో ఎందుకన్నాడు సర్ప సంతానమని? వారు సర్పములో నుంచి వచ్చిన వారేనా? చదవండి ఒక్కసారి ఆ మాట చదవండి. అసలు ఎందుకు అన్నాడు ఆ మాట? ఇక్కడ చూడండి, సర్ప సంతానమా. ఎందుకు సర్ప సంతానం అన్నాడు? చెడ్డవారయ్యారు కాబట్టి సర్ప సంతానం అన్నాడు. అని చెడ్డవారని ఏమన్నా ఎవరైనా పేరు రాసుకుంటారు నేను చెడ్డవాడని? మరి ఎలా తెలిసింది పాప ఆయన చెడ్డవాడని? ఇక్కడ ప్రకటిస్తున్న వ్యక్తి ఎవరు? ఎవరమ్మా? ఎవరు మీరు చెప్పండి. ఇంకా మీకు ఇంకా డౌట్ ఉంది దూరాన్ని. ఇక్కడ మాట్లాడేది ఎవరు? యేసు ప్రభువారేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభువారే. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ
సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాట పలకగలరు? ఎలాగూ మంచి మాటలు పలకగలరు. హృదయమందు నిండి ఉండి మీరు ఎవరని చెప్తున్నాడు? అని చెడ్డవారు అంటే చూడటానికి బాగున్నంత మాత్రాన మంచివారు అంటానికి లేదు. వారి యొక్క ప్రవర్తన వారిని మంచోళ్ళు చెడ్డోళ్ళని నిర్ణయిస్తుంది. చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది, బలం ఉంటుంది, అధికారం ఉంటుంది, మంచి మంచి కార్లలో, మంచి మంచి ఇళ్లలో ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు, కానీ మంచోళ్ళని నిర్ణయించేంత హక్కు ఎవరికీ లేదు. ఒకడు పేదవాడై ఉండి పూరి గుడిసెలో ఉండి తినడానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదు, కనీసం ఒక పూట కూటికి కూడా నోచుకోలేనటువంటి వాడై ఉండి వాడు రోడ్డు మీద అటు ఇటు పడి తిరుగుతుంటే ఈయన్ని చెడ్డవాడు అంటానికి కూడా లేదు. మంచి చెడ్డ అనేది నిర్ణయించేది నువ్వు కాదు, నేను కాదు. దేవుడు ఎలా నిర్ణయిస్తున్నాడు? దేవుడు ఎలా నిర్ణయిస్తున్నాడు? హృదయంలో ఏది నిండి ఉండదో దాన్ని బట్టి నిర్ణయిస్తారు అంతే. ఇప్పుడు ఉదాహరణకు మీకు అందరికి అర్థం కావడానికి చెప్తాను. మీ దగ్గరికి ఒక 2 కేజీలు దోస పండ్లు తీసుకొచ్చామనుకోండి, దోస పండ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, వాటిలో మంచి ఏదో చెప్పండి చదువుతున్నా. ఇప్పుడు నేను చెప్పగలరా? అంత టాలెంట్ ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఇది మంచిదంటే కొరుగు చూస్తే చేదై ఉండొచ్చు, ఇది చెడ్డదంటే కొరుగు చూస్తే మంచిదై ఉండొచ్చు. కానీ చూడటానికి కాయలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి. చూడబుద్ధి అవుతుంది, అంటే ఏమిటి తినబుద్ధి అవుతుంది. అప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కదా మామిడికాయలు, చూస్తున్నారు కదా, ఈ మామిడికాయలు చూసినప్పుడే తినబుద్ధి అవుతుంది. కోసుకొని నోట్లో పెట్టుకుంటే పొల్లగా ఉంటుంది. చూడటానికి బాగానున్నాయి, కానీ అదే అంటున్నాడు, సర్ప సంతానం అని యేసు ప్రభు ఒక్కడే అనగలడు. భూమి మీద మరి ఎవరు అనలేడు. ఎవరికి ఆ అర్హత లేదు. ఎందుకు లేదంటే యేసు ప్రభు మనుషుని హృదయాంతర్యములు ఎరిగిన వాడు. అందుకే ఏమంటున్నాడంటే, సర్ప సంతానమా రాబో ఉగ్రతను అన్నాడా? అట్లా అలా అనుకోవద్దు మీరు. ప్రతి దానికి దీనికి కాదు. సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి అన్నారు. ఎందుకు సర్ప సంతానం అన్నాడంటే మీరు చెడ్డవారు. ఎందుకు చెడ్డవారు అన్నారంటే వాళ్ళు పలికిన మాట ఎందుకు ముందు చూడండి, ఎక్కడి నుంచి చూద్దాము? 31 నుంచి చదవండి. కాబట్టి నేను మీతో చెప్పునేది ఏమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమై దోషణకు పాప క్షమాపణ లేదు. మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలగదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరిగిందంటే, అక్కడ యేసు ప్రభు వారు వాక్యం చెప్తున్నప్పుడు అందరూ కూడా దూషించడం ప్రారంభించారు. అందుకని యేసు ప్రభు అన్నారు, ఇదిగో మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా క్షమాపణ ఉంటుంది. ఒకవేళ యేసు ప్రభు వారిని తిట్టినా ఏదన్నా అన్నా ఎవరినైనా క్షమాపణ ఉంటుంది. కానీ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ ఉండదు. అందుకని వాళ్ళందరూ కూడా హేళన చేస్తున్నారు. ఆయన చెబుతున్న వాక్యానికి విరోధంగా మాట్లాడుతుంటే అందుకన్నారు, మీరందరూ చెడ్డవారై ఉన్నారు, ఇప్పుడు మంచి మాటలు మీకు ఎలా ఎక్కుతాయి? అర్థమవుతుందా? మీరు చెడ్డవాళ్ళు, ఈ మంచి మాటలు మీకు చెప్తే మీకు ఎక్కవు. ఎందుకు ఎక్కవంటే మీ హృదయము ఏమితో నిండి ఉందంటున్నాడు. దేనితో నిండిపోయిందంట? చెడ్డుతో, పాపముతో నిండిపోయింది. అందుకని మీకు దేవుని మాటలు మీకు ఎక్కటం లేదు. అందుకు ఆయన ఏమంటున్నాడంటే, బాగా నుంచి ఆలోచించి, చెట్టు మంచిదని ఎంచితే దాని ఫలములు కూడా. ఇప్పుడు చెట్టు మంచిది అనాలంటే చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించాలి. చెట్టు ఎలా వచ్చిందంటే, చెట్టు ఎప్పుడు కూడా మంచిదో చెడ్డదని ఎవరు నిర్ణయించాలి? ఎప్పుడు నిర్ణయిస్తారు? ఫలాలను చూసి నిర్ణయిస్తారు. అంతే కదా, ఫలాలు చూడకుండా చెట్టు మంచిదో చెడ్డదనలేం కదా. కాబట్టి ఇక్కడ ఏమంటారు, సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. అంటే ఇంత లోతుగా ఎందుకు పోవాల్సి వస్తుందంటే, మనుషులు మాట్లాడే మాటను బట్టి వాళ్ళకు మనము విలువ ఇవ్వాలంతే. వాడు వేసుకున్న వస్త్రాన్ని బట్టి కాదు విలువ ఇవ్వాల్సింది.
వాడు వస్తున్నటువంటి డిగ్నిటీని బట్టి కాదు, వాడు నడుపుతున్నటువంటి ఆ యొక్క వెహికల్స్ బట్టి కాదు, వాడు ఉన్న రేంజ్ని బట్టి కాదు, వాడుకున్న డబ్బుని బట్టి కాదు మనకి విలువ ఇవ్వాల్సింది, వాడి మాటను బట్టి. మంచి మాట మాట్లాడే వాడికి విలువిచ్చినా తప్పు లేదు, చెడ్డ మాట మాట్లాడే వాడికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు. అందుకేమన్నాడు, సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. నేను మీతో చెప్పునిదేమనగా, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు యేసు ప్రభు ఎంత గొప్పగా ఎలా మాట్లాడగలిగారంటే, మనం చేసే పని మనం మాట్లాడే మాట కొన్నిసార్లు పొందడం ఉండదు. నీ మాటను బట్టి నీకు తీర్పు వస్తుంది అన్నాడు. నీ మాటను బట్టి నువ్వు మంచివాడు చెడ్డవాడు నీకు అనుకూలం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ భూమి లోపల ఉన్నటువంటి నీళ్ళు ఎలాంటి అంట, ఏం రాయబడింది అక్కడ? నీళ్లు మంచివి కాదు, అవి ఉప్పువా ఇంకొకటి అంట, మంచివి కాదంటే చెడ్డవి. ఎప్పుడైతే చెడ్డ నీళ్లు బయటకు వస్తాయో ఆ ప్రాంతంలో ఉన్న వాటన్నిటికీ కూడా ఏమవుతుంది, సారము ఇవ్వవు. కాబట్టి ఒక చెడ్డవాడు ఎక్కడైతే ఉంటాడో వాడు మాట్లాడే మాటల వలన తన చుట్టుపక్కల ఉన్న మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారిపోతారు. సారం ఉంటే కదా మంచిగా వచ్చేది. ఇప్పుడు భూమి మీద చెట్టు నాటావు, నాటిన చెట్టు పెరగాలంటే దానికి ఏం వేయాలమ్మా? సారం వేయాలి. ఇప్పుడు వీళ్ళు వేస్తున్నటువంటి ఈ నీళ్ల వల్ల సారం వస్తుందా? ఇవి సారం ఇవ్వవు. సారం ఇవ్వకపోవటం వల్ల భూమి ఏమైపోయింది? ఏమైపోయింది? అది నిస్సారమైపోయింది. నిస్సారమైపోయింది, సత్తువు లేకుండా పోయింది. సత్తువు లేని భూమిలో నువ్వు ఏ మొక్క తెచ్చినాటినా అది బతుకుద్దా? అదే విధముగా భూమి మీదకి వస్తున్న ప్రతి మనుషుడు కూడా సత్తువు లేనటువంటి ఈ భూమిలో పడిపోయారు. కాబట్టి ఈ సత్తువు లేనటువంటి మనుషులు వాళ్ళలో నుంచి వస్తున్నటువంటి చెడ్డ విషయాలను వాళ్ళతో పంచుకోవటం వల్ల ఎవరు కూడా బాగుపడేవాడు లేడు. ఇక్కడ ఎవరు మంచివాడిగా లేడు. మన అందరం అనుకుంటాం, ఎందుకు మంచివాడిగా లేడంటే వాడు మాట్లాడే మాటలను బట్టి వాడు మారిపోతున్నాడు జీవితం. ఎలాగో మంచి మాటలు పలకగలరు. ఎప్పుడైనా మీరు ఉంటారు కదా, కాలక్షేపం కోసం ఎప్పుడైనా 10 నిమిషాలు 20 నిమిషాలు అలా కూర్చున్నప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా నీతో మంచి మాటలు మాట్లాడటానికి త్యాగం చేసే వాళ్ళు ఉన్నారా? రోజుకు 24 గంటలు ఉన్నాయి. 24 గంటలలో 8 గంటలు నిద్రపోతే మిగతా 16 గంటలు ఉన్నాయి. 16 గంటల్లో 4 గంటలు అన్నానికి పోతే, 4 గంటలు నీ పనులు పోతే 4 గంటలు కూర్చుంటావు. 4 గంటల్లో కనీసం ఒక గంట తోడైనా మంచి మాటలు నీతో మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నువ్వున్న సమాజం అలాంటిదే, నువ్వున్న పరిస్థితులు అలాంటిదే, నువ్వున్న ప్రదేశం అలాంటిదే, నువ్వున్నటువంటి జీవితం అలాంటిదే. అందుకే నీకు సారం లేకుండా పోయింది. ఈ రోజు దేవుడిలో బ్రతకాలని, దేవుడి కోసం నిలబడాలని, దేవుడి రాజ్యంలో ఉండాలనేటువంటి సారం లేకుండా పోయింది. సారం ఉన్న వాళ్ళలో కూడా ఏ సారం వచ్చింది? నిస్సారమైపోతున్నారు. నిరుత్సాహం వచ్చేసింది. ఈ రోజు దేవుడి దగ్గరికి రావాలంటే, ప్రార్థన దగ్గరికి రావాలంటే నిరుత్సాహం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే చెడ్డ విషయములను మీలోనికి పంపిస్తున్నది అపవాది మీకు తెలియకుండానే. దేని ద్వారా పంపిస్తుందంటే, ఎలా పంపిస్తుందంటే మీరు వినటం వలన చెడిపోతున్నారు, వినటం వలన బాగుపడతారు, వినటం వలన చెడిపోయే వాళ్ళు ఉంటారు. అయ్యా నువ్వు చూస్తున్న భూమి మంచిదే కానీ నీళ్లు మంచివి కాదు. ఈ నా చెడ్డ నీళ్లు వచ్చేసి ఈ భూమిని ఏం చేస్తున్నాయి? పాడు చేస్తున్నాయి. ఆ చెట్టు పైన నీళ్ళు వచ్చేసి భూమిని ఏం చేస్తున్నాయమ్మా? పాడు చేస్తున్నా. ఈ రోజు నువ్వు పాడైపోవటానికి సిద్ధంగా ఉన్నావా? బాగుపడటానికి సిద్ధంగా ఉన్నారా? మా సమాజంలోని మనుషులు ఎవరైనా ఆలోచించండి, బాగా నుంచి ఆలోచించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:18 పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. సిలువను గూర్చిన వార్త. ఏ వార్త అంటే ఇది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది.
ఈ మంచి మాటలు యేసు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళందరికీ ఈ మాటలు ఎక్కటంలా. ఎందుకు ఎక్కటం లేదంటే ఆ మాటలు వాళ్ళ జీవితాలలోనికి వెళితే ఎక్కడ వాళ్ళు బాగుపడతారు అని తెలియక ఈ మాటలను వాళ్ళు తీసుకోక ఎలా ఉన్నారంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథం మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి రానమ్మ. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కొద్దాం ఒకసారి. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరము ఇయ్యవలెను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు ఉండాలంట. ఇప్పుడు ఉప్పు అనే మాట ఎందుకు వచ్చిందంటే, ఎలీషా కూడా ఒక కొత్త పాత్ర తీసుకొచ్చి ఆ పాత్రలో ఏం వేసాడమ్మా? ఉప్పు వేశాడు. ఈ ఉప్పు ఎక్కడ కలిపాడంట? ఊట ఎక్కడైతే వస్తుందో అక్కడ కలిపాడు. ఇప్పుడు మనలో కూడా ఉప్పు ఉన్నది. ఇప్పుడు సారము లేనటువంటి జీవితాల మధ్య జీవిస్తున్న బ్రతుకులు మనం. సారం లేదు, ఆ మాటల వల్ల మనకు ఉపయోగం లేదు, ఆ మాటలు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రయోజనం లేదు, ఈ మాటలు వినుచున్న వాళ్ళ జీవితాల్లో నిస్సారం అయిపోతున్నాయి, ఈ మాటలు వినుచున్న వాళ్ళ హృదయాలు చెడ్డుతో నిండిపోయి ఉన్నాయి, ఈ మాటలు వినుచున్న వాళ్ళ హృదయాలు చెడ్డ కార్యాలతో, చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళి నీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి సంభాషణ. ఉప్పు వేయటం అంటే నీ సంభాషణ ఎప్పుడైతే ఆ నీళ్ళల్లో ఉప్పు కలిపారో అప్పుడు ఆ నీళ్ళు ఎలా మారిపోయాయి అంటమ్మా? ఎప్పుడైతే నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్న మాట యేసు ప్రభు వారిని గురించి మంచి మాటలు, దేవుని మాటలు మాట్లాడతావో అప్పుడు అది వాళ్ళల్లో నువ్వు పోయి వాళ్ళల్లో నిస్సారమైన జీవితాన్ని సహారవంతంగా మార్చేస్తాయి. కానీ మాట్లాడేటువంటి శక్తి మన దగ్గర ఉందా? సారము లేని భూమిలో ఉన్నటువంటి చెట్టు కొడక ఎలా మారిపోతుంది? సారము లేని దానిగానే మారిపోతుంది. సారవంతమైన తోటలో నాటబడాలి. సారవంతమైన తోట ఏంటిది? చెప్పాలి. సారవంతమైన తోట ఏంది? దేవుని సంఘం. ఆమేన్. దేవుని సంఘముతో గడపటానికి సమయం కేటాయిస్తే నీలో ఇంకా ఏమవుతుందంట? ఇంకా సారం పెరిగిపోతుంది. అదే మనం ఇప్పుడు నేను ఎంతోమంది పాడాను, పాట కూడా కావాలనే పాడాను. సారవంతమైన తోటలో నన్ను నాటుతివి. మీరు కూడా పాట పాడాలి. అప్పుడు మాట్లాడుకుంటున్నారు మీరు అందరు. నేను పాట పాడుతుంటే మీరు మాట్లాడుకుంటున్నారు. నిజంగా నేను చెప్తున్నానండి, పాట పాడుతుంటే అందరూ కలిసి పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా? ఫ్రాంక్ చెప్తాను, మనస్ఫూర్తి చెప్తున్నాను. సహోదరి పాట పాడుతుంటే మిగతా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ పాట పాడుతుంటే అంటే ఇక్కడ యూనిటీ లేదు. ఎవరు పాట పాడుకుంటే నాకెందుకు అనుకున్నారు. అందుకే చెప్తున్నాను. అందుకే నీ జీవితం అభివృద్ధి చెందటంలా నీకు అర్థం కావట్లేదు. దేవుడు అంటే సారవంతమైన తోటలో నాడితే ఆ చెట్టును చూసిన మిగతా చెట్లు కూడా సారాన్ని పుంజుకోవాలి. నువ్వు దేవుని పాట పాడుతుంటే అందరూ కలిసి పాట పాడేటువంటి జీవితాలు ఉన్నాయి మన దగ్గర. చెప్పండి, నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా పాడుతున్నామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? టైం కాలేదు, ఇంకా టైం ఉంది, వాళ్ళు పాడుకుంటారులే, నేను పాడైపోయింది, నా వంత అయిపోయింది అంటే పాట పాడటానికి కూడా వంత. ఇక్కడ ఒక యూనిటీ ఎక్కడ కనపడుతుంది నాకు అర్థం కాలేదు. ఆయన స్తుతిస్తూ చప్పట కొడుతూ ఆయన ఆరాధించేటువంటి బాధ్యత చేసుకోండి. ఇక్కడ ఎవరైనా ఆలోచిస్తున్నారు చెప్పండి, నిజంగా చెప్పండి. మీ అందరు చూడండి, ప్రతి వాళ్ళు పాట పాడుతున్నారు. వచ్చిన తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళు కలిసి మనం పాట పాడే వాళ్ళం ఎవరైనా ఉన్నామా? ఆ పాట పాడితే మనం పాడం, మనం పాడితే ఆ పాడం. ఎందుకని? ఎవరు వాళ్ళది అనేది, ఎవరి వంతు వాళ్ళదేనా? అందుకే నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, ఎందుకు పాట పాడాలంటే పాట పాడినప్పుడు మీ ఆత్మలు ప్రేరేపించబడతాయి, మీ ఆత్మలో ఉత్సాహం వచ్చేస్తుంది. మీరందరూ కూడా లోకంలో ఉన్నటువంటి ఆ దరిద్రం అంతా కూడా అంతటితో వదిలిపోయి అప్పుడు ప్రశాంతంగా ఉంటారు పాట ద్వారా. అప్పుడు మీలోనికి వాక్యం వచ్చేస్తుంది. ఇది అర్థం కాకుండా ఆ పాడుతుంటే నాకేం పని అని ఇటు చూస్తుంటారు. తర్వాత ఇంకొక ఆమె పాడుతుంటే ఇటు చూస్తుంటారు. ఆ టైం అయిపోయింది, 8:30 9 అవుతుంది, పాటలు అయిపోయి ఇచ్చేయనంటారు. ఇప్పుడు వాక్యం చెప్తే నేను నిద్రపోతాను. ఎందుకంటే మీరు ఉత్సాహం లేదుగా. నీళ్ళు ఉత్సాహం, ఆనందం ఉంటే ఎదురు చూస్తావు కదా. ఎదురు చూసేవాడు దానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు, రెడీగా ఉంటాడు కదా. అదే పాటలు పాడేటప్పుడు మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడి మాట నాతో ఈ రోజు ఏం మాట్లాడుతుంది, ఏ మాట నాకు చెప్తాడని ఎదురు చూడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నాటబడాలి. దేవుని సన్నిధిలో నాటపడ్డప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఒక చెట్టు దేవుని ఒక తోటలో నాటపడ్డప్పుడు ఆ తోటలో ఉన్న చెట్లుతో ఇది కలవాలంటే
దీనికి అంది నీళ్లు దానికి కూడా అందితే అన్ని ఒకేలాగా ఉంటాయి. కానీ ఆ చెట్టు తోటలో ఉన్నా కూడా అన్ని చెట్లు పెరుగుతుంది, నీ చెట్టు పెరగకపోతే ఏం చేయాలమ్మా? చెప్పండి, మీరు అర్థం చేసుకోండి. మీరే చెప్పండి, నేనేం కొత్తగా చెప్పట్లేదు, మీ అందరికీ తెలిసిందే. అన్ని చెట్లు బాగా పెరుగుతున్నాయి, ఈ చెట్టు పెరగట్లేదు, ఏం చేయాలి? అంత సీన్ లేదు, పీకేసి పక్కన నొక్కాలి. దానివల్ల మిగతా పాడైపోతాయి. ఎందుకు? ఎక్కువ ఇరివేయాలి, ఇంకా ఎక్కువ ఇరివేస్తుంటే నిన్ను కూడా తినేస్తుంది. అర్థం కాదు నీకు, మీరు అర్థం కాదు. ఉన్న ఆస్తి అంతస్తులు అన్ని పెట్టినా అది పెరగదు. పెరిగే స్వభావం లేదు దానికి. ఎంత పెడితే ఉపయోగం ఏముంది? 4-5 రోజులు చూసిన తర్వాత ఏం చేస్తా, తీసి పక్కన. ఎందుకంటే దీని తెగులు దీనికి ఆడంటుకుంటాను ఒక భయం. మీకు అర్థమవుతుంది కాలేదు? కొంచెం నీళ్ళు అందినా పెరిగే స్వభావం ఉన్న చెట్టు పెరుగుద్ది, కొంచెం మందం ఉన్నా పెరిగే స్వభావం ఉన్న చెట్టు పెరుగుద్ది, కొంచెం ఎరువు వేసినా పెరిగే స్వభావం అంటే పెరుగుద్ది. నువ్వు మొత్తం తీసుకొచ్చి దాని ముందు నువ్వు పెరిగే స్వభావం అనేది పెరగదు. అందుకని యజమానులు ఏం చేస్తారు, మీరు కూడా అప్పుడప్పుడు ఎందుకు ఈ చెట్టు వేస్ట్ అని చెప్పేసి పీకేస్తారు. ఊరన్నా చింత మంచి చెట్టు పీకామంటే నాకు తెలుసు ఎందుకు పీకాని అంటావు. అప్పుడప్పుడు మీ యొక్క పొలాల్లో కొన్ని చోట్ల ఇన్ని మిరప చెట్లు గట్టి నూగుతారు. తెలియని నాలంటలో చెందుకక్కి ఎన్ని బీకారు, ఎందుకన్నా ఎన్ని బీకారంటే అవి అడ్డమైనవి అంటారు. అడ్డమైన అడ్డం పీకేయాలి, మరి కష్టపడింది దేనికి? పీకేయడానికి. అవును, మరి అడ్డమైన పీకేయకపోతే పంట కరెక్ట్ గా రాదు. అందుకని దేవుడి సంఘంలో కూడా నువ్వు కరెక్ట్ గా లేకపోతే నీ దేవుడి పీకేస్తాను. నేను పీకేయాల్సిన పని, ఒకరు పీకేయాల్సిన పని. దేవుడి పీకి పక్కన నూకేస్తాడు. అప్పుడు నువ్వేమనుకుంటావంటే, ఏంది నువ్వు ఇలా ఉన్నావంటే నీకు అర్థం కాల. దేవుడు తీసేసి పక్కన వేసాడు, ఎందుకంటే నీ వల్ల పాడైపోయేసి భూమి ఉందని. ప్రదే చెప్తాను అక్కడ చూడండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. అంటే సంభాషణ ఉప్పు వేస్తే ఆ ఉప్పు వల్ల ఏమవుతుందమ్మా? రుచి. ఎందుకంటే మత్తయి సువార్త రాబడింది, ఉప్పు నిస్సారం అయితే. మత్తయి సువార్త ఒకసారి చూడండి, 5వ అధ్యాయం 13వ వచనము. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కాని మరి దేనికి పనికిరాదు. ఉప్పు ఏమైందంటే ఇక్కడ సారం కోల్పోయింది. ఎలా కోల్పోయింది సారము? ఇప్పుడు ఉప్పు ఉంటుంది అక్క, ఉప్పు సారం ఎప్పుడు కోల్పోద్ది? మీరు అందరూ ఉప్పు వాడుకుంటారు కదా ఇళ్ళలో. ఉప్పు లేకుండా ఏ పని జరగదు కదా, ఏ వంటకం కూడా చేయలేదు, ఏం చేయలేదు. కనీసము పులి నీళ్ళు పోసుకొని తాగాలని ఉప్పు ఉండాలి, మంచి నీళ్ళు పోసుకొని తాగాలని ఉప్పు ఉండాలి. మరి ఉప్పు లేకుండా పోతే ఇప్పుడు దాంట్లో సారం ఎప్పుడు పోద్ది? ఎక్కువ రోజులు ఉంటే పోద్దా? మరి ఎప్పుడు పోద్ది? ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉప్పు నిస్సారం అయితే ఉప్పులో ఉన్న సారం కూడా పోద్ది. ఎలా పోద్ది, ఎందుకు పోద్ది, ఎలా పోద్ది అంటే, ఈ ఉప్పు పనికిరాని చోట్ల పెడితే పాడైపోద్ది, పనికొచ్చే చోట్ల పెడితే ఏమవుద్ది? బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు పచ్చడి పెడతారు కదా, మామిడికాయ పచ్చడి కానీ, టమాటో పచ్చడి కానీ, చింతొక్కు కానీ ఇలాంటివి పెడతారు. పెట్టినప్పుడు అది ఎక్కువ రోజులు ఉండటానికి దానికి ఏం కలుపుతారు? ఉప్పు ఎక్కువ కలుపుతారు. ఉప్పు ఎక్కువ కలపకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆ ఉప్పు దాంట్లో ఉండటం వల్ల దానికి సారం ఇచ్చింది. ఇదే ఉప్పుని తీసుకుని ఒక మూలన పెడితే ఈ ఉప్పుకే సారం పోదు. ఎక్కడ ఉండాలంటే మనుషులు, మీరు లోకానికి ఏమైనారటమ్మా? మీరు ఉప్పై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు. దేవుడి వాక్యం మీలోనికి వచ్చి మిమ్మల్ని సారం లేని ప్రతి మనిషి జీవితాన్ని, సారం లేని ప్రతి మనిషి బ్రతుకును సారవంతమైన జీవితంగా మార్చేసింది, సారవంతమైన జీవితాలుగా మార్చేయబడ్డాయి. ఇప్పుడు మన జీవితాలు సారవంతమైనవి. మనం ఎవరితో మాట్లాడినా వాళ్ళ బ్రతుకులు మారాలి, కానీ వాళ్ళ వల్ల మన బ్రతుకులు పాడైపోయేటట్టు ఉండకూడదు. మనం ఎవరి దగ్గర కూర్చున్నా మన మాట విని వాళ్ళ జీవితాలు మారాలి, కానీ వాళ్ళ మాట వినేటట్టు మనం ఉండకూడదు. ఉంటే ఏమవుద్దంట? పనికిరాని చోట్ల ఉప్పు పెడితే ఏమైపోద్దని చెప్పానమ్మా. కొన్ని రోజుల తర్వాత ఉప్పు సవి పడిపోయింది, రుచి లేదంటారు. రుచి లేనప్పుడు ఉప్పుని ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకుంటారా? అలాగనే ఉప్పు సారము పోయిన తర్వాత అది దేనికి పనికిరాదు. కాబట్టి పనికిరానటువంటి ఈ ఉప్పును ఎవరు కూడా కూరలలో కానీ, పచ్చళ్ళలో కానీ, ఆ యొక్క పికిల్స్, ఆ పచ్చళ్ళు ఉపయోగించుకోవడానికి కానీ, ఏదైనా నిలువ చేయడానికి కానీ పనికిరాని ఉప్పును
ఉపయోగించడు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో కూడా ఒకప్పుడు మనం సారవంతమైన జీవితాలు కాదు. ఈ యొక్క ఎరుకో పట్టణం ఎలాగైతే చూడటానికి బాగుందో అప్పుడు కూడా మన జీవితాలు చూడటానికి బాగున్నాయి, అందరూ చూడటానికి అందంగానే ఉన్నాం. కానీ మన బ్రతుకులు మాత్రమే దరిద్రానికి దరిదాపులు వెళ్ళిపోయాయి. ప్రతి మనిషి బ్రతుకు అలాగనింది. ఎప్పుడు కూడా అబద్ధాలు, దొంగ మాటలు, బూతు మాటలు, పనికి మాలిన మాటలు, మోసాలు, కుట్రలు, అసూయలు, ఈర్ష్య, ద్వేషం. ఏమని అంటే బాగా గమనించి మార్కు సువార్త 7:31-21 చూడండి. అక్కడ రాయబడింది, మనిషిని యొక్క హృదయంలో నుండి అనగా చెడ్డ ఆలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనుషుని హృదయంలో నుండి. ఇది వరకు మన జీవితాల్లో, మన హృదయాలలో కూడా ఇవే ఉన్నాయి. ఇదే ఇలాంటి ఆలోచనలు, చెడు తలంపులు, ఆ వ్యసనాలు, కుట్రలు, అసూయలు, ఈర్ష్య, పగ, ద్వేషము, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, కామ వికారమైనటువంటి ఆలోచనలు ఇది వరకు మన జీవితాల్లో ఉన్నాయి. అప్పుడు మన బ్రతుకులు సారమలేనివి, నిస్సారమలేనివి. మన వల్ల మరొక మనిషిని బాగుపరిచే వాళ్ళం కాదు. మనం చెడిపోయి ఇంకా నలుగురిని చెడగొట్టాలనుకునే వారిమే, కానీ ఆ రోజులలో బాగుపరిచే వాళ్ళు ఎవరు లేరప్పుడు. అయితే ఎప్పుడైతే ఉప్పులాగా మన జీవితంలోనికి ఎవరు వచ్చారమ్మా? యేసు ప్రభు వాక్యం వచ్చిందో అప్పుడు నీ విలువ మారిపోయింది. అప్పుడు నీ బ్రతుకు మారిపోయింది. అప్పుడు నీకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత మారిపోయింది. అప్పుడు నిన్ను చూసే చూపు మారిపోయింది. అప్పుడు నిన్ను మాట్లాడే మాటలు మారిపోయాయి. అప్పుడు నిన్ననే పద్ధతులు మారిపోయాయి. ఎలాగంటే ఒక మగ్ధలేన మరియ యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఉన్న జీవితం వేరు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక ఉన్న జీవితము. యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఆమెను ఏమన్నారమ్మా? ఆమెను ఏమని మాట్లాడారు? పాపాత్మురాలని పేరు పెట్టారు. పాపాత్మురాలని పేరు పెట్టారు ఆమెకు. సీమోని ఇంటిలోనికి యేసు ప్రభు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కన్నులతో కడిగి తన కురులతో తడుపుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? పాపాత్మురాలైనటువంటి ఇది ఎట్టిదో ఏన ఎరిగి ఉండిన ఎడలా. నీకు వేరే ఊరిలో మన వెళ్ళినప్పుడు వాక్యం చెప్పాను. ఈ స్త్రీ ఎట్టిదో, ఎంత మంచి ప్రేమ. ఇది పాపాత్మురాలు. వాల్యూ ఇచ్చాడా? వాల్యూ ఇవ్వలేదు. కనీసము అర్హత కలిగిన ఒక సహోదరిగా కూడా మాట్లాడలేదు. ఇది అని మాట్లాడాడు. ఎందుకంటే అప్పుడు ఆమె బ్రతుకు అంతే, విలువ లేని బ్రతుకు, సారం లేని బ్రతుకు, ఉపయోగం లేని బ్రతుకు. ఆమె బ్రతుకు వల్ల ఎన్నో జీవితాలను పాడు చేసిన బ్రతుకు, ఎన్నో బ్రతుకులను నాశనం చేసిన బ్రతుకు. ఇప్పుడు ఆ బ్రతుకులోనికి ఎవరు వచ్చారమ్మా? యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఆ బ్రతుకు ఏమైంది? సారవంతంగా మారిపోయింది. ఇది వరకు చూసిన వాళ్ళు ఇప్పుడు ఆమె చూసి నమస్కరించేటట్టుగా మారిపోయింది. ఇది వరకు చూసిన వాళ్ళు ఇప్పుడు ఆమె చూసి అసలు ఏమైనా ఇలా మారిపోయిందని గౌరవించేటువంటి పద్ధతి మారిపోయింది. మాటలో మార్పు వచ్చేసింది, ప్రవర్తనలో మార్పు వచ్చేసింది, ఆలోచనలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఈమె 10 మందికి ఆదర్శంగా నిలబడింది. ఇప్పుడు ఈమె పేరు ఎక్కడ రాయబడిందని చెప్పాను? జీవ గ్రంథములో రాయబడింది. ఈ యొక్క ప్రవచనాలు, ఈ వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఏమ గురించి కూడా మాట్లాడమని చెప్తాను. ఎందుకంటే మార్పు చెందిన జీవితం ఏమైపోయింది? సారవంతమైపోయింది. ఇప్పుడు సారవంతమైన జీవితము ఎదుటి వాళ్ళకు సారాన్ని ఇస్తుంది. మంచి నీళ్ళ కాడికి ఎంతమంది అయినా వస్తారు దాహం వేసినప్పుడు తాగటానికి. చెడ్డ నీళ్ళ కోసం వస్తారా? చెడ్డ నీళ్ళ కోసం దాహం వేసినట్టు తాగని పోతున్నాము. ఎవరైనా పోతారు చెప్పండి? మరి చెడు నీళ్ళు తాగడానికి ఎప్పుడు పోతారు? దాహం వేసినోడు పోతాడా? దాహం వేయకుండా ఉన్నోడు పోతాడు. బాగా అర్థం చేసుకోండి, బాగా గమనించండి. మంచి నీళ్ళ కోసం ఎప్పుడు తపన చెందుతారంటే దాహం వేసినప్పుడు. దాహం వేస్తున్నప్పుడు తాగాల్సింది మంచి నీళ్లు. ఈ నీళ్లు వానిలోనికి వెళ్ళి వాని దాహాన్ని తీర్చేస్తాయి. అదే విధముగా ఇక్కడ మనం ఆలోచించి గమనించినప్పుడు నీళ్లు చెడిపోయాయంటే జీవితాలు చెడిపోయాయి, బ్రతుకులు చెడిపోయాయి, ఆలోచనలు చెడిపోయాయి, ఆ తలంపులు చెడిపోయాయి, ఉద్దేశాలు చెడిపోయాయి, వారి యొక్క ప్రవర్తన మార్పు అంతా చెడిపోయింది. చెడిపోయిన జీవితాలను చూసినప్పుడు ఇప్పుడు ఆ ప్రజలు అంటున్నారు, అయ్యా నువ్వు చూస్తున్నటువంటి భూమి మంచిదే కానీ లోపల నుంచి వస్తున్న నీళ్లు మంచివి కాదు. అందువల్ల ఇక్కడ ఎవరు, ఏ వ్యక్తి, ఎవరు కూడా ఇక్కడ ఉపయోగకరంగా ఎవరికి లేదు ఇది అన్నాడు. అయితే ఎరుకో పట్టణం ఎందుకు అలా మారిపోయిందని తెలుసా?
ఎందుకమ్మా? శపించబడినది, అది శపించబడినది. ఈరోజు ఎంతమంది జీవితాలను దేవుడు శపించాడు. శపించబడినదని మళ్ళా బాగుపడటం కుదురుద్దా? అంజూరపు చెట్టును యేసు ప్రభువు శపించాడు, మళ్ళా బాగు చేయడం కుదురుద్దా? అంజూరపు చెట్టుని అయితే బాగు చేయడం కుదరదేమో, కానీ ఇర్మియా ప్రవక్త తన 2వ అధ్యాయంలో మాట్లాడితే ఏమన్నాడంటే, భ్రష్టులైన బిడ్డలారా యేసు ప్రభువారు తలుసుకుంటే ఎలాంటి జీవితాన్నైనా మార్చగలడు, ఎవరినైనా బాగు చేయగలడు. మీరు అనుకోవచ్చు, చాలా మంది అనుకోవచ్చు, ఇక నిజంగా ఇల్లు మారుతారంటే అలాంటి వాళ్ళు కాదు. ఇదిగో వేల కొలది పాపములు చేసినటువంటి జీవితాలే మారిపోయాయి. ఒక ప్రాంత మొత్తము కూడా ఈ స్త్రీ మంచిది కాదు, ఈ మనిషి మంచిది కాదు, ఏమైనా చంపుదామన్నటువంటి ఆ ప్రాంతమే యేసు ప్రభు క్షమించిన తర్వాత ఆమెకు సలాం చేసేటట్టు మారిపోయింది జీవితం. ఎందుకంటే ఉప్పు వేసినట్టు ఉన్నది ఆ మాట. యేసు ప్రభు మాట్లాడే మాట ఎదుటి వాళ్ళ జీవితాలను బాగు చేసేటట్టు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? కొత్త పాత్రలో ఉప్పు వేసి ఎక్కడ కలిపాడమ్మా? నీటి ఓట దగ్గర కలిపాడు. ఎక్కడ కలిపేశాడు? ఆ నీటి ఓట. ఎప్పుడైతే ఈ ఓట దగ్గర కలిపాడో ఈ ఓట ఎక్కడే పోయింది? లోపల నీళ్ళలో కలిసిపోతుంది, లోపలికి పోతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళింది. ఆ నీరు మొత్తాన్ని ఏం చేస్తుంది? ఉప్పు వేసి నీరు ఆ చెడ్డ నీరును మంచి నీళ్ళగా మార్చేస్తుంది. ఇది ఎక్కడి దాకా అయితే వెళ్తుందో అక్కడి దాకా నీళ్ళన్నీ మంచి నీళ్ళు అయిపోతున్నాయి. ఇది ఎక్కడి దాకా అయితే వెళ్తుందో అక్కడ నీళ్ళన్నీ బాగుపడుతున్నాయి. ఇప్పుడు ఈ నీళ్లు తాగిన వాడు ఏం కాదంటమ్మా? చూడండి అక్కడ ఏం రాయబడింది? ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. ఏమి కలగదంట? మరణము కలగ. ఇప్పుడు ఏం బాగు చేశాడు? నీటిని బాగు చేశాడు. బాగుపడ్డది ఏంటిది? నీరు. ఆ నీరే మనిషి లోపల ఉన్నటువంటి ఊహ, మనిషి లోపల ఉన్నటువంటి హృదయములో నిండినటువంటి జీవితము, ఆంతర్య జీవితమే ఈ నీరు. ఈరోజు ఎవరి ఉదాహరణకు మీకు తెలిసినటువంటి సరౌండింగ్ లో, మీకు ఊహగా తెలిసినటువంటి వాళ్ళల్లో ఎవరు అందరూ కూడా బాగానే ఉండొచ్చు, తెలియని వాళ్ళు, నిజంగా తెలిసిన వాళ్ళు జీవితాలు ఉంటాయి కదా, వాళ్ళ జీవితాలు చూసినప్పుడు ఈ నీరులాగే ఉంటాయి వాళ్ళ జీవితాలు. బయట చెప్పలేదు, అంత చెప్పంత ధైర్యం లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు కాబట్టి చెప్పారు కానీ మనం చెప్పలేకపోతాం. కానీ వాళ్ళ జీవితాలు ఈ నీళ్ళలాగా ఉన్నాయి. ఎందుకంటే చూడటానికి బాగానే ఉన్నారు కానీ నోరు తెరిస్తే కంపే. చూడటానికి బాగానే ఉన్నారు కానీ చేసే పని ఏ పని మంచిది కాదు. ఇప్పుడు ఈ చెడ్డ పనుల వల్ల వాళ్ళ మీదకి ఏమొచ్చిందమ్మా? మరణం. మనుషులు పాపము చేయటం వల్ల ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి ఇప్పుడు మనుషులందరినీ మరణం వెళుతుంది కనుక ఇప్పుడు ఈ మరణం లేకుండా పోవాలంటే ఏం కావాలి? మంచి నీళ్లు కావాలి. ఎందుకంటే చెడ్డ నీళ్లు తాగిన వాళ్ళందరూ మరణిస్తున్నారు. ఈ చెడ్డ నీళ్లు తాగినది అంతా కూడా సారం లేకుండా పోతుంది. ఇప్పుడు మంచి నీళ్లు కావాలి. ఆ మంచి నీళ్లు కావాలంటే ఉప్పు వేసిన నీళ్లు, ఉప్పు కావాలి. అదే యేసు ప్రభు వారే మనకి అక్కడ చెప్తున్నాడు. అదే ఏంటంట? కొత్త పాత్ర. మన జీవితాలు కొత్తగా మారిపోయాయి. పాత జీవితాలు లేదు మన ఎవరు కూడా. మీకు అనుకోవచ్చు, చాలా మంది అనుకోవచ్చు, నాకు అప్పుడప్పుడు అలా ఈ గుర్తొస్తాయి అంటే గుర్తొచ్చినా కూడా ఈ దేవుడికి గుర్తులేవు. నీకే గుర్తుండొచ్చేమో, నాకే గుర్తుండొచ్చు, దేవుడికి అసలు మన జీవితాలకు గుర్తులేవు. ఎందుకంటే ఆయన మరిచిపోయాడు కనుక మనం మీరు కూర్చోగలిగాం. ఆయన గుర్తు పెట్టుకునేవాడు కాదు. అప్పుడప్పుడు మీరు కూడా కొన్నిసార్లు ఎవరో ఒకరికి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఎవరొకరికి అడుక్కునే వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు అవి మీరు గుర్తు పెట్టుకుంటారా? అంటే గుర్తు పెట్టుకోవడం అంటే మీరు ఎందుకు గుర్తు పెట్టుకోవడం వాళ్ళకి ఇచ్చి అట్టని కాదు, మళ్ళా తిరిగిస్తారని గుర్తు పెట్టుకుంటారా? దానం చేశానంతే. కానీ ఎవరో ఒకరికి ఇంటి పక్కన వాళ్ళకి ఒక 5 రూపాయలు 10 రూపాయలు అప్పిస్తారు, అది గుర్తు పెట్టుకుంటావు కదా. 4 ఇచ్చాలు 5 రూపాయలు ఇస్తే నీవు కానీ కూరగాయలు కానీ చిల్లర లేకపోతే నేను ఇచ్చాక నీవంట. అంటే అక్కడ 10 రూపాయలు వేసిన గుర్తు పెట్టుకోలేవు, ఇక్కడ మాత్రం 5 రూపాయలైనా గుర్తు పెట్టుకుంటాం. కానీ యేసు ప్రభు వారు మనం చేసిన పాపాలను ఆయన దానం వలన తీసేశాడు కనుక ఆయన గుర్తులు మనకైతే గుర్తుంటాయి. మనకు అప్పుడప్పుడు బలి గుర్తొస్తాయి, బలి వస్తాయి. ఒక్క ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఈ వాక్యం ఈ హృదయంలో లేనప్పుడు, ఈ వాక్యం మన హృదయాల్లోనికి రానప్పుడు, ఏకాంతంగా పడుకున్నప్పుడు
పనికి మాలిన జీవితాలన్నీ గుర్తొస్తుంటాయి చాలా మంది. ఎందుకు గుర్తొస్తాయంటే ఈ చెడ్డ నీళ్లు ఇంకా ఉన్నాయి, ఆ నీళ్ళల్లోనికి మంచి నీళ్లు పోయి ఆ నీళ్ళని ఏం చేస్తాయంట, చెడ్డ నీళ్ళని కూడా మంచి నీళ్ళు చేస్తాయి. ఇప్పుడు ఆ నీళ్ళ వలన ఆ భూమి ఏమైపోయింది, సారం పొందింది. ఇప్పుడు అనుకోవచ్చు ఇంతకు ముందు నా వల్ల ఎవరికి ఉపయోగం ఉంది, అసలు నేను బ్రతికి ఏమి సాధించాలి, నేను ఎందుకు బతకాలని ఎన్నో సార్లు చచ్చిపోవడానికి రెడీ అయిపోయిన జీవితము ఈ రోజు ఏమంటుంది, నా వల్ల చాలా మందికి ఉపయోగం ఉంది, నేను బ్రతికి ఎంతో మంది నా లాంటి వాళ్ళని బాగు చేయాలి, నేను బ్రతికి ఎంతో మందిని మంచి మార్గంలోనికి తీసుకురావాలి, నా సాక్ష్యం చెప్పి ఎంతో మందిని దేవుని దగ్గర తీసుకురావాలి, కాబట్టి నా బ్రతికే వాళ్ళకి ఆదర్శమని ఎలా చెప్తున్నారంట. ఒక మగ్ధలేని మరియ సాక్ష్యం చెప్పింది, ఒక వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ సాక్ష్యం చెప్పింది, ఒక హింసకుడు దూషకుడు హానికరుడు అనేటువంటి పౌలు గారు సాక్ష్యం చెప్పారు. ఈరోజు మనము కూడా సాక్ష్యం చెప్పగలం. ఎందుకు చెప్పగలమంటే మన జీవితం కూడా ఏమైపోయింది, ఇప్పుడు సారవంతమైపోయింది. సారవంతమైన ఈ ఉప్పు ఇప్పుడు ఏం కావాలి, సారం లేని ప్రదేశాలలో తాలిపోయి సారం లేని ప్రదేశాలలో వాటిని కలపాలి. కలిపితే ఏమవుతుందంటే పాడైపోయిన భూమి కూడా బాగుపడుతుంది, పాడైపోయిన జీవితాలు కూడా బాగుపడతాయి, నాశనానికి దగ్గరైన వాళ్ళు కూడా నాశనంలో నుంచి బయటికి రాగలరు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా జక్కాయి జీవితం గురించి, అందరికీ తెలుసు కదా అక్క, కొత్తదేం కాదు కదా. ఆ జక్కాయి జీవితం ఎలాంటిది, నశించిపోతున్న దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చి ఉన్నాను అన్నట్టుగా జక్కయ్య నాశనానికి దగ్గర పడ్డాడు. ఎప్పుడైతే యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళాడో అతను ఏం చేశాడంటమ్మా, ఏం చేశాడమ్మా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశాడు జక్కయ్య, ఎవరికైనా గుర్తుందా? తన చేసిన పాపమంతా ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఇక ఎన్నటికీ నేను దాన్ని జోలికిపోను. కాబట్టి దేవుని వాక్యం మన జీవితాల్లోకి వస్తే మన బ్రతుకులు మారిపోతాయి. ఆ వాక్యమే ఉప్పు వేసినటువంటి ఆ నీళ్లు. ఆ వాక్యం ఇప్పుడు ఈ లోకానికి ప్రకటించాలి. అందుకని పౌలు గారు ఏమన్నారు తెలుసా, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి ఎలా ఉన్నదంట, వెర్రితనముగా. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. ఎవరి శక్తి అమ్మేది, దేవుని శక్తి. ఇప్పుడు దేవుని శక్తి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా, లేకపోతే మరలా సారము లేని బ్రతుకులను ఆలోచిస్తున్నావా? బాగా గమనించండి, దేవుని శక్తి కొరకు ప్రయాసపడుతున్నావా, సారము లేని బ్రతుకుల కొరకు ఆలోచిస్తున్నావు? చూడండి, ప్రార్థన కొరకు ప్రయాసపడుతున్నావా, కేవలం ఓర కూర్చొని టైం పాస్ కోసం ఇష్టపడుతున్నావా? చెప్పండి మీది. అంటే ఎవరు మీరేం మాకు చెప్పాల్సిన పని, నీ జీవితం నీకు తెలిసిపోద్ది. నువ్వు ఎంత టైం వేస్ట్ చేసుకుంటావు నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే బ్రతుకులు, మీరు అర్థమవుతుందో కాలేదు, ఒక చెట్టు పొలానికి వచ్చినప్పుడు దానికి నీళ్లు అందకపోతే అక్కడికక్కడ ఆ చెట్టు ఏమైపోద్ది, వాడిపోయి ఎండిపోతుంది. వాడిపోతున్నారంటే అర్థం ఏంటంటే దేవునిలో మీకు ఫలాలు దొరకటం లేదని. ఇప్పుడు అంటున్నాడు ఎలీషా, ఇక ఎన్నటికీ ఈ నీళ్లు తాగిన వాళ్ళు మరణము పొందరు. ఈ నీళ్లను నేనేం చేశాను అన్నాడు ఆయన, బాగు చేశాడు. కాబట్టి ఇప్పుడు అలా అని చెప్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 49 నుంచి 50 వరకు ఒకసారి చదవండమ్మా. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమైంది, ఉప్పు ఏమైపోయింది, సారం కోల్పోయింది. సారం ఏమైంది, కోల్పోయింది. కోల్పోయిన దానికి మళ్ళా సారం వస్తుందంటే వస్తుందని చెప్పడానికి చదివించాను. ఎలా వస్తుందంట, అగ్ని వలన కలుగును. అంటే ఇప్పుడు సారం లేని ఉప్పుని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి, అగ్ని ఎత్తి మళ్ళా దానికి ఉప్పదాన్ని వస్తుంది. అంటే ప్రతి వానికి ఉప్పు సారం దేని వలన కలుగునంట, అగ్ని వలన. అలాగే ఎలా చెప్తున్నాడు, మనములు కూడా మనలో కొన్ని సారం లేని జీవితాలుగా మారిపోయేది. సారం బాగుంది, ఉప్పు సారం ఉంది, మంచిగా వెలుగుగా మార్చబడ్డ, అనేకులకు ఆదర్శంగా నిలబడ్డ, మళ్ళా కొన్ని లేనిపోని అవాంఛనీయాల వలన ఇక్కడ ఎలాగైతే ఈ భూమి సారం లేకుండా పోయిందో, అలాగే కొన్ని సమస్యల వల్ల, కొన్ని ప్రార్థన వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల మనలో కూడా ఏం కోల్పోయిందంట, సారం కోల్పోయింది. ఇప్పుడు ఈ సారం మళ్ళా రావాలంటే ఏం చేయాలంట, ఎక్కడ వేయాలి, ఉప్పుని తీసుకెళ్ళేసి అగ్నిలో వేయాలి. అందుకనే మనకు కూడా సారం ఎవరి జీవితాల్లో కోల్పోయారో వాళ్ళను కూడా ఏం చేస్తున్నాడంట దేవుడు,
అగ్ని వంటి శోధనల చేత మళ్ళా పరిశోధిస్తున్నాడు. ఏంది నాకే వస్తున్నాయంటే, నీకు రావటం కాదు, నిన్ను పరిశోధిస్తున్నాడు. బంగారం 7 మార్లు పుట్టుమ వేయబడిన తర్వాత అది శుద్ధ సువర్ణముగా మార్చబడటానికి నిన్ను బంగారం అనే ఆ కొలిములో వేసినప్పుడు అది ఎంత కాంతిగా ఉంటుందో, అలాగే మన జీవితము కూడా సారము కూలిపోయిన మన జీవితాలను మరలా అగ్నిలో వేసి సారం తెప్పియాలనుకుంటుంటే అగ్ని తగలగానే వెళ్ళిపోతాను. కష్టాలు వస్తున్నాయని ఏడుతున్నా కానీ దేవుడు నన్ను పరిశీలించి ఇక ఎన్నటికీ దీనిలో నేను పడిపోకుండా నన్ను నిలబడతానని నమ్మకంతో ఉండగలమా? 7 మారులు పుటము వేయబడిన తర్వాత ఏమవుతుందంట, అది శుద్ధ సువర్ణముగా మారును రాయలు. ఎంత బాగా మాట్లాడాడు. ఇప్పుడు సారం కోల్పోయావు. ఎలా కోల్పోయారు? సారం ఎందుకు కోల్పోయింది? సారం దేనికి కోల్పోయారమ్మా? ఎందుకు కోల్పోయింది? ఉప్పు సారం అని చెప్పాను మీకు. దేనికి ఉపయోగం లేకుండా పక్కన పెట్టడం వాళ్ళకి పనికి రాకుండా పోయింది. ఇప్పుడు పనికిరాని దాన్ని పారేయాలనుకున్నప్పుడు పారేస్తే ఏమవుతుంది? అనేక మంది చేత తొక్కబడటానికే కానీ ఉపయోగం ఏమనుందా? కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళా ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ అగ్నిలో వేస్తున్నాడు. అంటే మన జీవితాలలో శోధనలు అనేటువంటి అగ్ని పెట్టాడు, పరీక్షలు అనేటువంటి అగ్నిలో వేశాడు. ఇప్పుడు ఈ పరీక్షకు నువ్వు నిలబడగలవా లేకపోతే పడిపోగలవా చెప్పండి? పరీక్షలు మీకు వచ్చి మీరు అనుకుంటున్నారు, చాలా మంది అనుకుంటున్నారు ఏంది నాకే వచ్చిన కష్టాలు అంటే, మీకు వచ్చిన పరీక్షలు ఆల్రెడీ మాకు వచ్చినాయి కాబట్టి గెలిచి ఇక్కడికి వచ్చాం కాబట్టి నేను నిలబడగలను. మీరు ఇంకా స్టార్టింగ్ లో ఉన్నారు అంతే కదా. 10వ తరగతి పాస్ అయినోడు అంటాడు, పాస్ కానోడు పోయి ఇంటర్మీడియట్ దగ్గర పోయి ఈ పరీక్షలు ఎందుకు పెట్టారంటే ఇదేమంటాడు, ఆల్రెడీ నేను పాస్ అయి వచ్చాను అంటాడు. ఉదయాన్నే వెయ్యాలి, సాయంకాలం వెయ్యాలి, రోజు చదవాలి, ఏది కావాలంటే నేను చదివిన దాంతో పోల్చుకుంటూ నువ్వు చదివేది ఏంటంటారు అంతే కదా. పరీక్షలో పాస్ అయి వచ్చారు కాబట్టి ఇలా కష్టాలు తెలియదు. ఇంకా మీరు పరీక్షలో ఉన్నారు కనుక మీకు కష్టాలు ఉంటున్నాయి. ఆ పరీక్షలో ఉన్నప్పుడు మీరు ఎదురు తిరగాలి కానీ దానికి కాంప్రమైజ్ కాకూడదు. కానీ ఈరోజు కాంప్రమైజ్ అయిపోతుంది. కరెక్ట్, అందరూ కాంప్రమైజ్ ఇక్కడ అయ్యింది. దేవుళ్ళు నిలబడటానికి ఇష్టపడుతున్నామా? ఏదో ఒకటి అనుకోని బలహీనలు అయిపోవడానికి ఇష్టపడుతున్నామా? నిలబడగలమా? నిజంగా చెప్పండి, దేవుళ్ళు నిలబడగలమా? మీరు కూడా అప్పుడప్పుడు వాడుతుంటారు, తెలుసు తెలియదు. మీరేది బంగారం కానీ కాళ్ళకు ఎండి కానీ వాడుతుంటారు. వాడే కొద్ది ఏమైపోతుంది? అరిగిపోతుంటది. ఇంకా మట్టి తుప్పట్టు. అప్పుడు ఏం చేస్తారు మీరు? దాన్ని బాగా కాంతిగా కనపడాలని కమసల మన దగ్గర తీసుకెళ్ళి మెరుగు పెట్టమంటారు. మెరుగు పెట్టమంటే ఏంటిది? దాన్ని అగ్నిలో వేసి శుభ్రంగా కడగమంట. ఇప్పుడు మనం మెరుగు పెట్టి ఏం చేయాలనుకుంటున్నాడు? తన అంబుల పొదలో వాడుకోవాలనుకుంటుంటే మెరుగులోని ఇరిగిపోతాం. మెరుగు పెట్టేటప్పుడే ఇరిగిపోతే ఇంకెలా మళ్ళీ దాన్ని అతికేయాలంటే అంత కష్టం అక్క, అంత కష్టం తెలుసా? అదే చెప్తున్నాడు, నీరు సారమే. ఈ సారవంతమైన నీరు మీలోనికి రావాలంటే, మీలో ఉన్న నిస్సారం పోవాలంటే మరలా ఆ ఉప్పుని ఏం చేయాలంట? అగ్ని చేత పరీక్షించాలి. చదువమ్మాట మళ్ళా 9:49, 50 వచ్చిన చదువుకోండి. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని చెప్పాను. మీలో ఉప్పు సారం వస్తే మీలో మీకేమవుతుందంట? ఇప్పుడు ఉన్నదా సమాధానం? ఉన్నదమ్మా సమాధానం? ఎప్పుడే నేను చాలాసార్లు మీరేమని అనుకోండి, చాలా మంది అన్నారు, నేను చెప్పినంత కాలం చెప్పిన యేసు ప్రభు అంటే సంగమగా కట్టబడుతున్న మీరందరూ ఒకటిగా ఉండాలని చెప్తాను, ఎక్కువసార్లు చెప్తాను. కానీ ఉండటం మీ వల్ల కాదు. మీకు తెలుసా ఎట్ట కాదంటే, పెద్దవాళ్ళు అన్నట్టు ఒక్క వరలో 2 కత్తులు ఉన్నట్టు ఉంటుంది. ఒక్క వరలో 2 కత్తులు ఉంటాయమ్మా, కుదరలు అన్నట్టు. ఇప్పుడు మీరు అందరూ ఒకే యేసు ప్రభుని నమ్మారు కదా, మరి సమాధానం ఎందుకు లేదు మనలో? మనకు ఖాళీ టైం దొరికితే ఎక్కడ పోయి కూర్చోడానికి ఇష్టపడతాం? నిస్సారమైన ప్రదేశాల్లో కూర్చోండి, కానీ సారవంతమైన ప్రదేశాల్లో కూర్చోగలవా? చదువు 50 వచ్చిన మళ్ళీ ఒక్కసారి. ఉప్పు మంచిదే గాని
ఆ, మీలో మీరు బాగానండి. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు ఎవరిలోనైతే ఉప్పు సారం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారంట దేవుడి మాటల గురించి. కానీ మనం దేవుడి మాటల గురించి మాట్లాడటానికి మనం ఇష్టపడతాం చెప్పండి, నిజంగా చెప్పండి, ఆలోచించండి. ఏదో సారము లేని వాళ్ళ దగ్గర కూర్చొని ఉన్న సారాన్ని పోగొట్టుకోవాలని చూస్తాం మనం. మనం కూర్చున్న దగ్గర మన ఒక్కరం మంచి మాటలు మాట్లాడటానికి ప్రయాసపడేటట్టు ఉంటాం, కానీ చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. అప్పుడు మనం సారము కలిగిన మాటలు పలకాలన్నా కూడా ఆ సారం లేని మాటలు మనలోనికి వచ్చి మనలో ఉన్న సారాన్ని తీసేస్తాం. అందుకని ఏమన్నాడు, మీలో మీరు సారము కలిగిన వారై ఉండి ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండమన్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతానికి ఎలీషా వల్ల ఏమొచ్చిందంట, సారం వచ్చింది. ఎప్పుడైతే సారం వచ్చిందో ఇక ఎన్నటికీ దానిలో నిస్సారము రాలేదు. దానివల్ల ఎవరు మరణము కాలేదు. మరణం అయిపోవటం అంటే నీ నోటితో ఎదుటి వ్యక్తిని దుర్మార్గుడా అని దూషించడం కూడా నరహత్యతో సమానం అంటారు. మనం దూషించలేదు ఎవరిని. ఎందుకు దూషించాము? సారం లేదు కనుక. అదే సారం అంటే మన మాట ఎలా ఉంటుందంట, ఉప్పు వేసినట్టు మన సంభాషణ కూడా మంచిగా ఉంటుందంట. మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళని బాగు చేస్తుందంట. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటి వాళ్ళకు మంచిగా ఉంటుందంట. కానీ మనం మాట్లాడితే కోపము, యశ, వసరించుకోవటము, ఏంటి మాటలు నీకు ఎందుకు అవుతానంటే నీలో ఇంకా సారం రావాలి. నువ్వు అనుకుంటున్నా నేను ప్రార్థనకు వస్తున్నాను కదా, నేను అదే చెప్తున్నాను కదా. ప్రార్థనకు వచ్చిన నీవు ప్రార్థనలో కూర్చొని ఏం చేస్తావు చెప్పమంటావా? వాళ్ళతో ఇంటికాడ విషయాలు మాట్లాడుకుంటావు. మీకు వచ్చి అంతకుమించి ఏమైనా చేయగలరు చెప్పండి? ఇవాళ ముగ్గురు ముందు ఒక నలుగురు 10 మంది ఉంటారు. వీళ్ళు 10 మంది ఒక తల పాడబడేలోపు మీరు మాట్లాడుకుంటారు. తర్వాత ఆ మైకి తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు శుభ్రంగా పడుకొని నిద్రపోతారు. ఇంకేం చేయలేదు, ప్రయోజనం ఏమీ లేదు. మీరు అనుకుంటారు ఎందుకంటే మాలో చాలా మందిలో సారం లేదు. అందుకని అసూయలు ఉంటున్నాయి సంఘాలలో చాలా మందిలో, ఈర్ష్యలు ఉంటాయి సంఘాలలో చాలా మందిలో. ఒకళ్ళు బాగుపడుతుంటే ఒకళ్ళు ఓర్చుకునే వాళ్ళు ఉంటారు సంఘంలో. అందరూ దేవుడి సువార్త కొరకు ముందుకెళ్ళిపోతుంటే ఎనికి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సంఘంలో. ఎందుకంటే సారము లేదు. మీరు అనుకుంటున్నారు మేము కూడా దేవుళ్ళో ఉన్నామంటే ఏమంటున్నారు? నాకు చెప్పాను, మంచి వాడు ఏం చేస్తాడంట, మంచి మాటలే పలుకును. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మంచి మాటలు ఏంది, నేను ఎలా ప్రార్థనలకు రాలేకపోయాను, నాకు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను ప్రార్థనకు రాలేకపోయాను, మీరు ప్రార్థన చేసి ఆ రోజు వాక్యం జరిగించాలని నేను చెప్పాలి. కానీ ఏమంటాను తెలుసా, నేనే బాగట్లేదు, నువ్వు పోయి ఏం చేస్తావు అమ్మా, నువ్వు పోయి ఏం చేస్తావు, మేమే ఇంటి రోజు నుంచి అంటే ఏంటి, నీలో ఉన్న నిస్సారము ఎదుటి వాళ్ళలో కూడా పెట్టడం వల్ల వాళ్ళు కూడా సారం లేని వాళ్ళు అయిపోతున్నారు. అందరూ సారం లేని వాళ్ళు అయిపోవటం వల్ల దేవుడు అంటున్నాడు, సర్ప సంతానమా. ఈరోజు మనందరికీ చెప్తున్నాం, భూమి మీద నిస్సారమైన బ్రతుకులు వాళ్ళు. లోకంలో బ్రతుకుతున్న వాళ్ళ బ్రతుకులన్నీ సారం లేని బ్రతుకులు. వాళ్ళు మాట్లాడితే పక్కన ఒక్కళ్ళన్నా బాగుపడతారేమో ఎవరైనా చెప్పండి చూద్దాం. వాళ్ళు మాటలు వినటం వల్ల ఎవరైనా బాగుపడే వాళ్ళు ఉన్నారా? లోకస్తులు మాట్లాడే మాటల వల్ల బాగుపడే వాళ్ళు ఉన్నారా? ఒక్కడు లేదు. మరి మనం మాట్లాడే మాటల వల్ల బాగుపడే వాళ్ళు అంటే నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు విని ఎంతో మంది బాగుపడాలనుకుంటారు అంతే. ఎందుకంటే ఇది చెడు చెప్పదు. ఈ బైబిల్కి ఏం తెలుసు అంటే యేసు ప్రభు వారికి నువ్వు నష్టపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నష్టపోకుండా అని చెప్తుంది. కానీ లోకం ఏం చెప్తుందంటే నువ్వు బాగుపడకపోయినా పర్లేదు, ఎదుటివాడు బాగుపడకూడదని చెప్తుంది లోకం. ఇప్పుడు అదే లోకంలో ఉన్నది. ఎవరిలో ఉన్నది చూడండి, ఈ యొక్క ప్రేమ, ఆప్యాయతలు, ఈ సమాధానం ఎవరిలో ఉంది. అందుకని ఇక్కడ అదే చెప్తాను, ఏమన్నా తెలుసు ఎలీషా, ఇదిగో నేను ఇక్కడ ఈ యొక్క నీటిలో ఉప్పు కలిపిన నీటిని పోసాను, ఈ భూమిలో ఉన్న నీళ్ళంతా ఏం నీళ్ళు అయిపోయాయి, మంచి నీళ్ళు అయిపోయాయి. ఇప్పుడు దానివల్ల సారం వస్తుందా, నిస్సారం వస్తుందా? ఇప్పుడు ఆ భూమి ఏమైంది, సారవంతమైన భూమిగా మారిపోయింది. ఇప్పుడు ఆ భూమిలో కూర్చున్న ప్రతి వాళ్ళు మంచిగా బాగుపడతారు. ఇప్పుడు మీరు కూడా అనుకోవచ్చు, అయ్యా మేము సంఘంలో ఉంటున్నాము బాగుపడాలంటే, మీరు బాగుపడాలని నేను అనట్లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సారం మీరు పొందుకోకుండా అపవాది మీ యొక్క మనోనేత్రములకు గుడ్డిదనం కలుగజేసి ఎక్కడ కలిపారంటే ఉప్పులో నీళ్లు ఊట. ఊట ఊట అంటే ఎక్కడ ఉంటుంది? భూమిలో నుంచి ఓట వస్తుంది. ఇప్పుడు మన హృదయం, మన జీవితాల్లో ఓట అంటే హృదయము. నీ హృదయంలోనికి వాక్యం పోకుండా చేసేస్తుంది. నువ్వు వింటావా చెప్పండి? ఉదాహరణకు అక్కడ మీరు అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఖచ్చితంగా నేను 55-60 నిమిషాలు దాకా చెప్పాను.
నేను చెప్పిన వాటిలో కనీసం కొన్నన్నా గుర్తున్నాయా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇప్పుడే కదా చెప్పింది, నేను ఇంతకుముందు కాదు, ఇప్పుడే కదా ఎన్నైనా గుర్తున్నాయా? నిద్రపోయి లేయటానికి సరిపోయింది చాలా మందికి టైం. అర్థమవుతుంది? ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాట ఎలాంటిదంట? ఎలాంటిది? బాగు చేసేది, చెరిపెట్టేది కాదు. బాగు చేసేది దేవుని వాక్యం. బాగు లేని జీవితాలను బాగు చేసేది. లోకంలో చాలా మందికి అర్థం కాలేదు ఈ మాటలు. అందుకే అపవాది వాళ్ళని ఏం చేసింది? వాళ్ళ సుత్తులుగా మార్చుకుంది. అందుకే సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి ఎక్కడదంట? వెర్రిలాగా నీళ్ళెదురు ఎర్రితనంగా మాట్లాడుతున్నట్టు అంటే వాళ్ళకి ఎర్రితనం ఉంది. వాళ్ళని మనం డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. నశించుచున్న వాళ్ళని బైబిలే చెప్తుంది, మనం ఏం చేయలేదు. అదే రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి, దేవుని శక్తిది. తప్పు చేయొద్దని చెప్తే వాళ్ళకి నవ్వులాట పట్టది, కానీ మనకేమనిపిస్తుంది తెలుసా? దేవుడే చెప్తున్నాడు అనిపిస్తుంది. పాపంలో మాట ఉండొద్దంటే వాళ్ళకి అహంకారం ఉంటది, ఎందుకంటే వాళ్ళకి ఇది ఎట్లా ఉందని చెప్తున్నాను, వెర్రితనం ఉంది. కానీ మనకేమనిపిస్తుంది? చేస్తున్న పాపాలను ఒక్కొక్కటి విడిచిపెట్టి దేవునిలో ముందుకు సాగాలనిపిస్తుంది. అందుకని ఇక్కడ చెప్తుంది, ఆ ఉప్పుతో కలిపిన నీటిని, ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి నీటిలో కలిపినప్పుడు ఆ ప్రాంతం అంతా బాగుపడినట్టుగా మన జీవితాల వరకు ఉప్పు లాంటి వాక్యం మనలోనికి వచ్చి మనం ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఆ ఉప్పు లాంటి వాక్యమే, ఆ ఉప్పు ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు నీ జీవితంలోనికి వస్తే నువ్వు కూడా సారవంతంగా మారి అనేకులకు సారమిస్తావు. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.